Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for next scene from movie Tillu Square. Let's watch it. ఏంటి డాడీ వాటర్ ఏమన్నా చెట్ల కోసుకోవచ్చు నా మీద ఎందుకు కొడతా అన్నావు కింద నీకోసం ఆంటీలు వెయిట్ చేస్తున్నారా ఆంటీలా ఏం కావాలంట నీకు స్నానం చేపిస్తారట స్టాటస్ చెప్పడానికి సిగ్గు లేదా నీకు బట్టి గబ్బే మాట్లాడరా నా ఎంగేజ్మెంటా ఎవరితోని Okay. ఎవర్రా ఇల్లు అనుకుంటున్నారా శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే హాయ్ టిల్లు ఏ టిల్లు ఎలా ఉన్నావు హాయ్ టిల్లు లేవు పెడమా లేవు ఏ పాకనే లేవు సురవరవర్షిణి దుర్ధరధర ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరదోషిణి కీల్విషమోషిణి ఘోషరతే పోయింది ఇది అట్లుంటది మనతోని నీకు ఇన్నర్ వాయిస్ గురించి పడతానా నేను అస్సలు నమ్మను ఇడ్లీ తినొస్తానని చెప్పి ఊరొదిలి వెళ్ళిపోయారు ఈ మిషన్ అయిపోయే వరకు నేను నీతోనే మీ ఇంట్లోనే ఉంటాను మీ నాన్న వస్తున్నారు హలో మామయ్య గారు ఏ వాట్ చేంజ్ ఓవరా చాలమ్మా కనిపించిన ప్రతిసారి మొక్క లేదు యాక్టింగ్ చేయ నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు ఓ పెద్ద మనిషి ఆ అమ్మాయిని చూసి నేర్చుకో పొద్దున్నే లేచి చక్కగా తల స్నానం చేసి అదిగో ఆ ముక్కేసి చూడు సంప్రదాయాలు నేర్చుకో ఊకుగా ఊపు ఏం చూస్తున్నావట చూసుడు నువ్వు వచ్చి గొప్ప బాయ్ అంకుల్ ఎస్ డాడీ సైంటిస్ట్ వచ్చే నెల 3 డేట్లు 16, 19, 20 నీకేది కావాలి చూస్ చేసుకో దేనికి పెళ్లికి రా ఆగో అగోయింద్రగో అమ్మాయి ఆల్రెడీ నెల కడుపుతో ఉన్నది ఎంత జల్దీ అయితే అంత జల్దీ పెళ్లి చేసుకొని ఆ నెల బ్యాక్లాగ్ క్లియర్ చేసుకోవాలి మనం నా తలకాయ తిన చాలా డెలికేట్గా ఉన్నది నా మైండ్ అరే ఏడు దిమాకనివా పెళ్లి చేసుకోమంటే ఏదేదో అవుతావేంది ఇగో ఇప్పుడే చెప్తున్నా చూడు పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు లేకుంటే నా ఇంటికి బయట ఏడకోవాలి నేను ఇంకో ఇల్లు ఏమైనా ఉన్నదా నీకు చెప్పు చిండాయా రియల్ ఎస్టేట్ టైకూన్ ప్రతి పిన్ కోడ్ ఒక ప్రాపర్టీ ఉన్నది అరే టిల్లు డాడీతో గట్లన్నా మాట్లాడేది అట్లా కాదు మమ్మీ నేనున్న ప్రెషర్కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం స్నానం చేయాలి ఆ పిల్లలు పొట్టి ప్రాకేసుకోండి అడుగురా అంకుల్ ఒక 2 minutes కూర్చోండి అంకుల్ నేను కూర్చోలేదమ్మా పర్లేదు అంకుల్ జస్ట్ కూర్చోండి నేను కూర్చోలేదమ్మా నాకు ప్రాబ్లం ఉన్నది నీకు తెలుసు కదా అయితే నిలబడాలి లేకుంటే పడుకోవాలి ఈ వయసు వచ్చినప్పటి నుంచి మర్యాద ఎక్కువ తిని ప్రతి ఒక్కరు దొక్కుతున్నారు కూర్చో అయ్యి పోతాను ఆ ఫైల్ స్క్రీన్ పెట్టుకొని పడుకోపో నీకు అసలు ఏమైంది వాట్ హ్యాపెండ్ వై యూ స్ట్రెస్డ్ నువ్వు ఇచ్చిన స్ట్రెస్ కి టాయిలెట్ వచ్చి 3 days అవుతుంది వచ్చినట్టు అనిపిస్తుంది పోతూ వస్తలేదు మిస్డ్ కాల్ లాగా అవుతుంది నాకు అంతా అంకుల్ ఏమైనా అన్నారా అంకుల్ నా పెంకు లేపుతున్నాడు ఆడా మన ఇద్దరు పెళ్ళి ఎప్పుడైనా అడుగుతున్నాడు ఏం చెప్పాలా ఆయనకి ఏమా లేదు పాలకూర లేదు ఇదంతా మోసం అని మా డాడీకి తెలియదు కదా పాపం నేను కలిసిన ప్రతిసారి మిషన్ కోసమే కలిసాను నేను మోసం చేయడానికే కలిసాను ఒప్పుకుంటున్నాను కానీ మధ్యలో ఎక్కడో నువ్వు కూడా నాకు నచ్చావు టిట్టు
ఇష్టం లేకుండా ఏ అమ్మాయి నా బెడ్రూమ్ దగ్గర రాదు కదా టిల్లు. కానీ టిల్లు, రేపు నువ్వు ఈ మిషన్ చేయడానికి వెళ్ళి నీకేమైనా అయితే నువ్వు నా లైఫ్లోనే చాలా బ్యూటిఫుల్ మెమరీ. అంటే ఏంటి మీరు డిసైడ్ అయిపోయారా? రేపు ఏదైనా తేడా జరిగితే ఫస్ట్ కట్టే రేషన్ కార్డు నాదే కదా. టిల్లు, అలా ఏం జరగదు. మేము ముగ్గురు ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉన్నాం ఇక్కడ, మేము కాపాడుకుంటాం కదా. నేను అదే చెప్తున్నా. నేను మీకు అట్లీస్ట్ ట్రైనింగ్ ఉన్నది. మీకు ఆ గన్ను పట్టుకున్నాడు, బాంబు పట్టుకున్నాడు, ఈ కుంగు ఫూ టైప్ ఏవో వస్తాయి మీకు. నాకు ఆ గోడెక్కనికి కూడా రాదు రాధిక. మీరేమో మంచిగా ట్రైన్డ్ జర్మన్ షెపర్డ్స్ లాగా ఉన్నారు మీరు. నేనేమో ఇట్లా పట్టాలేని పిచ్చి కుక్కలాగా ఉన్నాయి. పట్టుకపోతుంది. టిల్లు టిల్లు, జస్ట్ రిలాక్స్. టిల్లు, అది జస్ట్ గ్యాసే. గ్యాసా? మందుతో పాటు ఆ పచ్చడి ఇవన్నీ నాకితే కమ్డా కూర్చో. గ్యాసే అంటావు? బ్రీత్. Oh, lele. Oh, he's gone. చెప్పడానికి ఒక సెక్సీ ఐడియా వచ్చింది. Okay. Okay. మనం ఏం మూడ్లున్నాం? నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాధిక? ఇది టైమా? ఇది దమాక్ లేదా రాధిక నీకు? సారీ టిల్లు. చదువుకోలే నువ్వు? స్కూల్కి ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టుకున్నా నాకు డాన్ గార్డ్ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. సారీ. నాకు అర్థమైపోయింది రాధిక, అర్థమైపోయింది. చెప్పు నీ ప్లాన్ ఏందో. ఇది బీహార్లో తయారు చేసిన జీడిపప్పు సున్నుండ. నువ్వు బేగంపేట పుల్లారెడ్డిలో దొరుకుతుందిగా. జస్ట్ షరప్ అండ్ లిసన్. దీనిలో చాలా రేర్ అయిన ఒక ప్లాంట్ పాయిజన్ ఇంజెక్ట్ చేశాం. మెహబూబ్ ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు. నైట్ డిన్నర్ టైంలో నువ్వు ఇది వాడికి పెట్టాలి. హార్ట్ అటాక్తో వాడు చనిపోతాడు. ఏ టెస్ట్లో కనపడదు, పోస్ట్మార్టంలో కూడా కనపడదు. మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మిషన్ అకాంప్లిష్డ్. సో ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ డాన్ కమ్ స్మగ్లర్ ని మనం ఒక సున్నుండ పెట్టి చంపబోతున్నాం. కరెక్ట్? ఇప్పుడు చూద్దాం మోనిక. నో గన్స్, బాంబ్స్, నథింగ్. ఎవరి ఐడియా ఇది? మాది ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్. లడ్డుల ప్లాన్ నాయనా. ఇంకా మీరు మొత్తం ఇట్లా జూనియర్ మొత్తం ఒక అప్పులో అట్లా అన్ని వేసుకొని దూకుతాడా? పిక్చర్ అయిపోయి బట్టలు చెప్పేసుకుంటారు అనుకున్నా నేను. పబ్లిక్ ఇదా? తెలుగు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఒక ఇండియన్. నాకేం అట్లా అనిపిస్తలేదు. ఎస్పెషల్లీ మీ సున్నుండ సినారియో చూస్తే మీరు నాకు ఇండియన్ స్పెషల్ ఫోర్స్ లాగా కాదు, ఇండియన్ స్పెషల్ స్వీట్స్ లాగా అనిపిస్తున్నారు నాకు. హోటల్ మీది, కస్టమర్ షేక్ మహబూబ్ గాడు, స్విగ్గీ డెలివరీ బాయ్ నేను. ఈవినింగ్ సార్ యువర్ స్విగ్గీ డెలివరీ ఆర్డర్స్ డెలివర్డ్ అండర్ 20 minutes అన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ లడ్డు తిని ఫోన్ పక్కకు వచ్చి మీ హోటల్లో టేస్ట్ నచ్చకపోతే వాడు నా రేటింగ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాడు, నా పేమెంట్ కట్ అవుతుంది. ఇట్స్ అన్ఫేర్. నో మూసుకుని కూర్చో. ప్లాన్లో ఎలాంటి చేంజ్ లేదు. వాడు రావాలి, నువ్వు ఇస్తునుండా వాడికి పెట్టాలి. అర్థమైందా? గెట్ రెడీ. బాయ్. She entered the house. Yes, and But she was likes, very nice one. She likes him. Kind of. If you die, you will be a sweet man. That means you always thought that I will die. Conclusion. That's it. He's gonna die. But now this will be difficult for him to do. Give him laddu.
Nah. But at what time she remembers the plan? When I'm kissing, I feel I'm kissing it on. But I don't know. This will be more hilarious now because see, it's almost they are No about- guns, no bombs. Yeah, You have to kill a nothing. big Dog. smaller by Laddu. Laddu. That's it. Cool. Let's see. Let's wait for more, guys. Till that time, keep watching our channel. Do like, subscribe. Share, comment, click on the bell icon.